రామకృష్ణ అండి. రాత్రి మనం ద్వారకాకి అయితే చేరుకున్నాం. సోమనాథ్ నుంచి బయలుదేరి ఆ తర్వాత రాత్రి రూమ్ తీసుకుని స్టే చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు వచ్చేసి ద్వారకా దర్శనం అయితే అయిపోయిందండి. ద్వారకా దర్శనం అనంతరం నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకంటే లోపలికి కెమెరాలు కానీ ఫోటోలు కానీ అలో లేవు కాబట్టి. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. మనకి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయము, ఆ లోపల ఉన్న చుట్టూ ప్రాకార ఉప ఆలయాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఏదో హడావుడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఆ స్వామివారిని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ మన మనసు తనని ఆ కృష్ణార్పణం చేసినట్లయితే మనకంతా కూడా అద్భుతాలు కనిపిస్తాయండి. మాకు కూడా చాలా మంచిగా దర్శనం అయితే అందింది. ఎక్కడా కూడా హడావుడి లేదు. ఇక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చానండి. ఇప్పుడు మీకు ఆలయం యొక్క వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి నేనైతే క్యాప్చర్ చేస్తాను. లోపల తీయడానికి అయితే అవకాశం లేదు మనకి, ఎందుకంటే కెమెరాలు కానీ ఫోన్ కానీ నాట్ అలౌడ్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు టెంపుల్ వ్యూ అయితే మొత్తం చూపిస్తానండి. ఇప్పుడైతే ఆలయం వ్యూ అయితే చూపిస్తున్నానండి. ఇదే ద్వారకాధీశ ఆలయం. ఎంత గొప్పగా ఉందంటే అండి, చాలా పెద్ద ప్రాకారం ఉందండి ఆలయం కూడా. ఆలయం అయితే చూసారు కదండి, ఇదే ద్వారకాధీశ ఆలయం. మెయిన్ టెంపుల్ ఇదేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి బేట్ ద్వారకా ప్లేస్కి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే బేట్ ద్వారకాకి అయితే స్టార్ట్ అవుతామండి. బేట్ ద్వారకా ఇక్కడ నుంచి వచ్చేసి మనకి కిలోమీటర్ ఉంది, 30 కిలోమీటర్లు ఉందండి. మరి ఈ మధ్యలో మనకి నాగేశ్వరం వస్తుంది. నాగేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంది. ఇదే రూట్లో మనం కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. 15 కిలోమీటర్లకు అయితే డిస్టెన్స్ చూపిస్తుంది. అయితే నాగేశ్వర అయితే రీచ్ అయిపోయింది. ఇదే నాగేశ్వర టెంపుల్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం ఒకటి కదండి. ఇదే ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం. చాలా అద్భుతంగా ఉంది. కొంచెం చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఇదేనండి నాగేశ్వర జ్యోతిర్లింగం మందిరం. అయితే మనం నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. ఇక్కడ పబ్లిక్ బాగా ఉన్నారు. దర్శనం లేట్ అవుతుంది ఏంటో మరి చూడాలి. పొద్దున్నే వచ్చేసారు అందరూ కూడా. ఇది పార్కింగ్ ఏరియా. ఇంకా ముందుకా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అంటండి. మనం అయితే టూ వీలర్ ఎక్కడుందో చూడాలి. అలా పార్కింగ్ టెంపుల్ దగ్గరే ఉందండి. ద్వారకలో అయితే ఒక 500 మీటర్స్ దూరంగానే మనం బళ్ళు అయితే పార్క్ చేసుకోవాలి. కార్లో వేసుకుని వస్తే మాత్రం చాలా ఇబ్బంది అండి ద్వారకాలో, ఎందుకంటే చాలా దూరం పెట్టుకోవాలి. పార్కింగ్ అస్సలు లేదు, కంజెస్టెడ్ ఏరియా ఉంది. అదంతా షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో అదొక్కటి ఓన్ కార్లో వచ్చిన వాళ్ళు ఒక్కటి వాళ్ళ రూమ్ దగ్గర పెట్టుకుని బెస్ట్ ఆటో కానీ క్యాబ్స్ కానీ పెట్టుకుని వచ్చేయండి. ఇప్పుడైతే నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వచ్చామండి. ద్వారకా నుంచి జస్ట్ ఒక 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రోడ్ అంతా కొంచెం బాగాలేదు, కానీ టెంపుల్ అయితే మనం రీచ్ అయిపోయాం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నానండి. మీకు ఒకసారి టెంపుల్ వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఆగాను. మళ్ళీ లోపలికి వెళ్తే మనకి వీడియో కెమెరాలు అలౌ చేస్తారో లేదో తెలియదు. ఒకసారి టెంపుల్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది బయట నుంచి వ్యూ అండి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాక మిగిలింది కూడా నేను చూపిస్తాను. నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. నేను ఆలయం లోపలే ఉన్నాను. అందరికీ కూడా ఆ స్వామివారి దర్శనం కలిగించాలని చెప్పేసి నేను ఒక్కసారి స్వామివారి దర్శనాన్ని కూడా చూపిస్తాను. అలాగే ఈ ఆలయానికి ప్రధాన అర్చకులు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 11వ జ్యోతిర్లింగం అయినటువంటి నాగేశ్వర మందిరంలోకి అయితే వచ్చాము. నాగేశ్వర దర్శనం అయితే మీకు చూపిస్తానండి. హరహర మహాదేవ.
ఇదే నాగేశ్వర మందిర్ అండి. हैंड जोड़ दो. ఈ మొత్తం కూడా నాగేశ్వర మందిర్ అండి. మనకి దర్శనం కూడా కొంచెం తొందరగానే అయిపోయింది. కానీ ఇక్కడ అర్చన చేయించుకోవాలనుకుంటే పూజ సామాగ్రి 500 రూపాయలు, పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ అంటండి. ఎవరైనా కనుక ఇక్కడ వస్తే ఆ స్వామివారికి పూజా కార్యక్రమం చేసుకోవాలంటే ఒక 800 రూపాయలు అవుతుంది. అదే ఇద్దరు వెళ్ళాలనుకుంటే కనుక సపరేట్ సీట్ తీసుకోవాల్సిందే. అక్కడ అభిషేకం కూడా అంత మంత్రము మనలాగా అక్కడైతే చేయరు. జస్ట్ మనం తీసుకెళ్ళిన పూజ సామాన్లన్నీ కూడా ఆ శివలింగం దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుని బయటికి పంపించేస్తారు. అదే అభిషేకం అంటండి. కాబట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అభిషేకం చేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. గుళ్ళో దర్శనం అదంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఆలయం వెనక వైపుకి వచ్చాం మనం. ఇది ఆలయం బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇదే ఆలయం అండి, మన వెనకాల ఉన్నది. ఆలయం వెనక వైపుకి వచ్చాను ఇప్పుడు నేను. ఆలయం వెనక వైపున ఇదేదో కొంచెం లేక్ లాగా ఉంది, చూడండి. ఇది నాగేశ్వర కళ్యాణ మండపం అండి. శివపార్వతుల కళ్యాణం జరిగే ప్రదేశం ఇది. ఇదంతా కూడా వాళ్ళు చక్కగా అలంకరించి పెట్టారు ఇక్కడ. ఇదంతా కూడా ఇక్కడ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ ఇక్కడే చేస్తారటండి. ఇది కళ్యాణ మండపం అండి. నాగేశ్వర మందిర్లోని ఇక్కడ 108 శివుడి విగ్రహం అయితే పెట్టారండి. చాలా బాగుంది. అలాగే ఈ పక్కనే 2 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అదొక సభా మండపం అంటండి. ఈ పక్కన మళ్ళీ ఒక మందిర్ అయితే ఉంది. ఇంకా నేను దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి అక్కడ అమ్మవారా ఏమిటో చూపిస్తాను. ఇది నాగేశ్వర మందిర్ పక్కన ఉన్న శనేశ్వర ఆలయం అంటండి. ఇక్కడ పూజ సామాగ్రులు కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా పూజ సామాన్లు. శనిదోష ప్రాయశ్చిత్తార్థం ఇక్కడ అభిషేక కార్యక్రమాలు చేస్తారటండి. ఇది శనేశ్వర ఆలయం, దాని పక్కనే మనకి నాగేశ్వర ఆలయం. ఇది సభా మండపం అంటండి. కానీ ఇక్కడ హోమగుండాలు అవి చేస్తున్నారు. ఈ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారు. నాగదోషం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాగేశ్వర క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాగదోష పరిహారం కూడా చేయిస్తారటండి. నాగప్రతిష్ఠలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయట. కావాల్సిన వాళ్ళు ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇది వచ్చేసి స్వామివారి ప్రతినిత్యం కూడా చేసే హోమశాల అండి. ఇందాక మనతో సభా మండపం ఉన్నారు, కానీ ఇది హోమ కార్యక్రమం అయితే చేస్తారండి ప్రతినిత్యం కూడా. ఇందులో అగ్నిహోత్రం కూడా ఉంది. మొత్తం గుడి ప్రాకారం అంతా ఇదేనండి. ఇక్కడ బిల్వ వృక్షాలు అయితే గుడి నిండా బిల్వ పత్రాలేనండి. మొత్తం బిల్వ వృక్షాలే ఉన్నాయి ఇక్కడంతా కూడా. మొత్తం ఆలయం ప్రాకారం అంతా కూడా చూడండి చక్కగా ఎంత అద్భుతంగా ఉంది. మొత్తం ఆలయం నిండా కూడా నందీశ్వరుడే ఉన్నాడండి. మొత్తం నందిలో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా, ఒక్క ఆవు కూడా లేదు. హర హర మహాదేవ శంభో శివ శివ మహా హరుం హరుం హర హర హర. ఇక్కడ అన్నీ నందీశ్వరులు ఉన్నాయి. ఇప్పుడు గోమాత కనిపిస్తుంది.
నాగేశ్వర మందిర్ పక్కనే ఉందండి. ఇది 108 అడుగులు ఎత్తుటండి. ద్వారకాలోని నాగేశ్వర క్షేత్రం తర్వాత మరొక ప్రదేశానికి వచ్చామండి. ఇది కృష్ణ తటాకం అంటారంటండి. ఇక్కడ కృష్ణ గోపికలు ఇద్దరు కూడా ఇక్కడే కలుసుకునే వాళ్ళట. ప్రతిరోజు కూడా వారు సొంతంగా నిర్మించినటువంటి ఒక కోనేరు అయితే ఇక్కడ లోపల ఉంది. అది కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే మనం కృష్ణ మందిరంలోకి వెళ్దామండి. ఇక్కడ మాత్రమే గోపిక కృష్ణులు ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఉండేవారటండి. వారు నిర్మించుకున్నటువంటి కృష్ణ తటాకం కూడా ఇక్కడ ఉందట. అది కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంది. ఇక్కడ లోపలికి వచ్చామండి. ఇది కృష్ణుడు గోపిక ఇద్దరు కూడా కలుసుకునే ప్రదేశం అంటండి. ఇది నాగేశ్వర మందిరం నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి. ఈ ప్రదేశాన్ని కృష్ణ తటాకం అని అంటారండి. హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ राधा कृष्ण राधा कृष्ण और ना कौन जे को दो ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 మీటర్స్ దూరంలోనే తటాకం వస్తుందండి. చూపిస్తాను. ఇదేనండి కృష్ణుడును గోపిక ఇద్దరు కూడా కలిసి ఇక్కడ నిర్మించినటువంటి కృష్ణ తటాకం. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇదేనండి కృష్ణుడు గోపిక నిర్మించినటువంటి కృష్ణ తటాకం అండి. ఇక్కడ వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. నాకు తెలియంది ఏదో నేను చెప్పట్లేదు. తెలుసుకున్నాక మాత్రమే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇది గోపికా దేవి ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయంలోకి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం లోపలే గోపికాదేవి మందిరం ఉంటుంటా. లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి. ఇక్కడ ఏమో ఆలయాలు లేవు. ఎదురుగా కనిపించేది ఆలయం మందిరం అనుకుంటండి. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఇటువైపు రావట్లేదు, అంతా అటువైపు వెళ్తున్నారు, తటాకం వైపు. ఇక్కడ ఏముందో మరి చూద్దాం ఒకసారి. ఇదే మందిర ఎంట్రన్స్.
బేట్ ద్వారకా బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నామండి. ఒక్కసారి వాయిస్ అయితే రాదు కానీ వీడియో అయితే క్యాప్చర్ చేస్తాము. ఇప్పుడు మనం బేట్ ద్వారకా అయితే చేరుకున్నామండి. ఇది సుదర్శన బ్రిడ్జి. ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఇదివరకు అయితే మనకి పక్కనున్న సముద్రం నుంచి అయితే మనకి పడవ అయితే వెళ్ళేదండి. అందులో మినిమం ఒక 50 మందిని అలా ఎక్కించుకొని అవతల ఒడ్డుకి తీసుకెళ్లే వాళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బోట్లో మనం తిరిగి ఈ ద్వారకాకి అయితే చేరుకునే వాళ్ళము. ఇప్పుడు మనం వచ్చిన బేట్ ద్వారకాకి అయితే ఇది సుదర్శన బ్రిడ్జి అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశారండి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది. అటుపక్కన ఇటుపక్కన మనకి వ్యూ అయితే అదిరిపోయింది. కానీ ఈ పక్కన వాకింగ్ ట్రాక్ పెట్టారు కదండి, అక్కడంతా కూడా మనకి గ్రిల్స్ పెట్టడం వల్ల మనకు అవతల వైపున వ్యూ అయితే కనబడతలేదు. నేను ఎక్కడైనా స్లో అయ్యి మీకు మొత్తం అయితే వ్యూ అయితే చూపిస్తాను. ఈ పిల్లర్ చూసారండి ఎంత బాగుందో. చక్కగా కృష్ణుడు నెమలి పింఛం వేసి ఈ పిల్లర్ కేబుల్ బ్రిడ్జి అనుకుంటండి. ఇది చాలా బాగుంది అసలు. ఎక్కడైనా కొంచెం ముందుకు వెళ్ళి నేను అక్కడ ఆగి మీకు మొత్తం అంతా కూడా వ్యూ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడంతా కూడా చాలామంది ఫోటో సెక్షన్ కోసం చెప్పి కార్లు వెహికల్స్ అయితే పక్కగా ఆపుకున్నారు. మనం కూడా ఎక్కడ సైడ్కి తీసుకుని మీకు ఒకసారి అయితే వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను. బ్రిడ్జి అయితే చాలా బాగుందండి. దీని మీద ఎటువంటి ఛార్జ్ అయితే చేయట్లేదు వీళ్ళు. మన వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఈ బ్రిడ్జి చూశారు కదండి ఎంత బాగుంది. మొత్తం కూడా మనకి కేబుల్ బ్రిడ్జి తోటి బాగుంది. కానీ ఇది కేబుల్ బ్రిడ్జి కూడా కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే సముద్రం మీద వేశారంటే ఇంత పెద్ద బ్రిడ్జి చాలా బాగుందండి. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫొటోస్ దిగడం కానీ, అందులో క్లైమేట్ కూడా చాలా బాగుంది మనకి. ఇప్పుడు ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న బోట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫిషింగ్ పడుతున్నారండి. ఒకప్పుడైతే మనకి ఈ బేట్ ద్వారకాకు వచ్చే పబ్లిక్కి ట్రాన్స్పోర్ట్ ఉండేది బోట్ల ద్వారాగా. ఇప్పుడు ఆ బోట్లు అయితే తీసేశారు. మొత్తం ఇప్పుడు బ్రిడ్జి మీదే మనం వెళ్తున్నాం. ఈ బ్రిడ్జి వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్స్ కూడా ఇది సెకండ్ పిల్లర్ అండి. చూడండి ఎంత బాగుందో. మీకు ఒక్కసారి పైకి కూడా చూపిస్తానండి. వ్యూ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా నెమలి పింఛ ఎంత బాగుందో. ఇది దూరం నుంచి కూడా మనకు చాలా బాగా కనబడుతుంది. కానీ మీకు కెమెరాలు ఎలా కనబడుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటేసామంటే మనమైతే బేట్ ద్వారకా అయితే చేరుకుంటాము. టెంపుల్ కూడా చాలా దగ్గరగా వచ్చేసాము మనము. అక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదండి అన్నీ కూడా బోట్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఫిషింగ్ బోట్స్ పట్టేవాళ్ళండి. ఇప్పుడే బేట్ ద్వారకాకి అయితే వచ్చామండి. బేట్ ద్వారకా కృష్ణ మందిర్ అయితే దర్శనం చేసుకున్నాము. కానీ చాలా రష్ కూడా బాగా ఉంది. వాళ్ళు సాటర్డే అవ్వడం చేస్తున్నాం. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉంటుందంటండి హడావడి. అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఒక గైడ్ని పట్టుకుని అతని ద్వారాగా లోపలికైతే వెళ్ళి దర్శనం అదంతా చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చాము. కానీ లోపలికి కెమెరా వీడియోలు అలవ్ లేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాక మేము చేస్తున్నాను. ఇటే లోపల మందిరానికి వెళ్ళే దారండి. వెనకాల వైపు నా వెనకాల కనిపిస్తున్నాం కదా, అలా దర్శనానికి వెళ్ళే మార్గం అండి. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ మరీ కమర్షియల్గానే ఉన్నారు అంతా కూడా. మినిమం 1000 రూపీస్ అంటున్నారు దర్శనానికి అడిగి తీసుకెళ్ళడానికి పూజారులు అయితే. మనం ఏదో మాట్లాడుకుని ఇట్లా పలానా అని చెప్పి మనమైతే ఒక 500 లోపు దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇద్దరికి 500 ఇచ్చాము. కాబట్టి ఇక్కడ ఎవరైనా వస్తే కనుక అది ఒకటి చూసుకోండి. పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఇక్కడైతే దర్శనం చేయించే వాళ్ళు ఉంటారు. కొంచెం మనం బేరం చేయాలి. వాళ్ళు అడగడం 2000, 1500, 1000 రూపాయలు అంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళాక వేరే చెప్పి మన దగ్గర డబ్బులు అడగడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తారు. మీకు ఇష్టమైతే దానం ధర్మం చేసి, లేదనుకుంటే కనుక మాతోటి కాదని చెప్తే వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు. అయితే అడగడానికి అయితే 4-5 సార్లు అడుగుతారు ఇమ్మని. మన ఇష్టం అండి అది. ఇక్కడతో నా బేట్ ద్వారకా దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ నుంచి ఇంకా సాయంత్రం ఇంకా కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. అవి కూడా నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. జై కృష్ణ, హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. పొద్దున్నంతా కూడా మనం నాగేశ్వర జ్యోతిర్లింగం, బేట్ ద్వారకా ఇవన్నీ తిరిగేసి వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇది త్రివేణి సంగమం అండి. కానీ రాత్రి అయిపోయింది, కొంచెం చీకటి పడిపోయింది కాబట్టి వ్యూ ఎక్కువ చూపించలేను. జస్ట్ మీకు ఆ త్రివేణి సంగమం ఎలా ఉంటుందో చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చామండి. ఇదే త్రివేణి సంగమం అండి. ఇలా మనం ముందుకెళ్ళిపోతే త్రివేణి సంగమం కలిసే ప్రదేశానికి అయితే వెళ్తాము. కానీ ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి మనకు వెళ్ళడానికి అవకాశం లేదు. జస్ట్ ఘాట్ అయితే చూపిస్తున్నానండి, త్రివేణి సంగమం యొక్క ఘాటు.
ఇదంతా త్రివేణి సంగమం యొక్క వ్యూ అండి. రాత్రి అయిపోయింది అయినా ఇది చూపించాలని ఒక చిన్న బిట్ అయితే తీస్తున్నాను. అంటే అండి నైట్ వ్యూ ఏం కనబడతలేదు అసలు. త్రివేణి సంగమం నుంచి మరొక ప్రదేశానికి వచ్చండి. ఇది మహాదేవ్ టెంపుల్ అంటారు. ఇది సముద్రం ఒడ్డున ఉంటుంది. మనకి జస్ట్ త్రివేణి సంగమం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. నైట్ వ్యూ అయిపోయింది, ఏమనుకోవద్దండి. ఒకవైపున ఉంది మనకి ఇక్కడ ఇప్పుడు హారతి ఇస్తున్నారు. అదేదో టెంపుల్ చూపిస్తారు చూడండి. నా వెనకాల కనిపిస్తుందేనండి మహాదేవ్ టెంపుల్. ఇప్పుడు హారతి జరుగుతుంది. తర్వాత నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను.